పల్నాడు జిల్లా నకరికల్ మండలం గుండ్లపల్లి వద్ద విషాదం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ కుడి కాలువలో ఈతకంటూ దిగిన 4 విద్యార్థులు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరిని రక్షించగారా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలైతే ముమ్మరంగా చేస్తున్నారు. ఇటు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారిని రూపస్ అలాగే హర్షద్గా గుర్తిస్తూ ఉన్నారు. రూపస్ స్వస్థలం చీరాల వద్ద ఉన్న ఈపురుపాలెం కాగా హర్షద్ది చిలుకలూరిపేట అని చెప్తున్నారు. దసరా సెలవులు కావడంతో గుండ్లపల్లిలో ఉన్న స్నేహితుడు షమీర్ వలి ఇంటికి వచ్చారు ఈ యువకులంతా. రైట్, మా ప్రతినిధి సాయి శంకర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాయి శంకర్, ఇద్దరినైతే సేఫ్ గా రక్షించగలిగారు, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్తున్నారు. దొరికే ఆచూకీ ఏమైనా కనిపిస్తోందా? అసలు ఏం జరిగింది? ప్రధానంగా వరదలు ఉధృతంగా వస్తున్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ కుడి కాలువ కానీ ఎడమ కాలువకు సంబంధించినటువంటి వాటర్ లోకి ఎవరిని కూడా జరగకుండా కూడా అధికారులు అనేక రకాల సూచనలు చేస్తున్నారు. అయితే కొంతమంది విద్యార్థులు మాత్రం సెలవులు అవటం నేపథ్యంలో ఈత కోసం కూడా ఈ కుడి కాలువకి రావడం జరుగుతుంది. చాలా మంది కూడా గత 4-5 రోజులుగా కూడా వాళ్ళందరూ వచ్చి అక్కడ ఈతలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గుంటూరుకు సంబంధించినటువంటి ఆర్కే కాలేజీకి సంబంధించినటువంటి ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి కొందరు విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే మొత్తం వీళ్ళు 4 విద్యార్థులు స్నేహితులుగా ఇక్కడి నుంచి వెళ్లారు. ఆ కుడి కాలువకు సంబంధించినటువంటి దాంట్లో ఈత కొడుతున్నటువంటి తరుణంలో వరద ఉధృతికి ఒక ఇద్దరు అక్కడికక్కడే కూడా కొట్టుకొని పోయినట్లు కూడా చెప్తున్నారు. మరో ఇద్దరు అంటే మొత్తం 4 ఈ దీంట్లో పడ్డప్పటికీ కూడా స్థానికులు కొంతమంది మాత్రం అక్కడ వెంటనే అలర్ట్ అయ్యి ఇద్దరిని రక్షించడం జరిగింది. మరో ఇద్దరు రూపస్, హర్షద్దుల కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం అక్కడ చేరుకొని వీళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ కోసం అయితే వాళ్ళైతే అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఇప్పటి వరకు అయితే వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇంకా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు నిజంగా వరద ఉధృతికి ఏమైనా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితులు ఉందా, ఎక్కడన్నా చెట్లకు కానీ ఎక్కడన్నా చదువుకొని అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్న కోణంలో చూస్తున్నారు. ఎందుకంటే ఆ కుడి కాలువ అంతా కూడా ఫ్లో ఎక్కువగా ఉంటుంది. వివిధ ప్రాంతాల గుండా కూడా ఆ వాటర్ వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా స్టాక్ పాయింట్లు ఉన్నాయా అంటే బ్యారేజ్ లాగా ఉన్నటువంటి దగ్గర కొంత చిక్కుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టి ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే సాధారణంగా ఆ ప్లేస్ లో అంటే ఈత కొట్టే ప్రదేశమేనా అది? కాకపోతే వీళ్ళందరూ వెళ్లారు కాబట్టి అక్కడ నీళ్లు నిండుగా ఉన్నాయి కాబట్టి దిగారా? అంటే యాక్చువల్ గా అది ఈత కోసం చెరువులు కాదు, కొండలు కాదు, అది కాలువ, పారేటటువంటి కాలువ. మామూలుగా సామాన్యమైనటువంటి సమయాల్లో అయితే అది ఎక్కువగా ఉధృతి ఉండదు. ఇప్పుడు వరద ఉధృతి ఎక్కువగా రావడం నేపథ్యంలో వెళ్ళొద్దు అనే విధంగా అధికారులు చెప్తున్నప్పటికీ కొంతమంది విద్యార్థులు మాత్రం ఆకతాయిగా వెళ్లి అక్కడ ఈతలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈత కొట్టేటటువంటి ప్రాంతం కాదు, మంచినీరు కోసం వచ్చేటటువంటి కాలువలు అవన్నీ కూడా ఆ ఫ్లో కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఒకవేళ కనుక మామూలు సమయంలో అంటే నాగార్జున సాగర్ కనుక డ్యాములు వదలకపోతే ఫ్లో ఎక్కువగా ఉండదు, చాలా మంది వెళ్తారు, ఆహ్లాదంగా అక్కడ గడిపి వస్తారు. కానీ ఇప్పుడు ఫ్లో ఉంది, వెళ్ళొద్దనే విధంగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వెళ్ళటం, ప్రమాదానికి గురవడం, ఇద్దరు ప్రస్తుతం అయితే గల్లంతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మిగిలినటువంటి విద్యార్థులు కూడా ఎవరు అలాంటి వెళ్ళొద్దు, ఆహ్లాదం కోసం వెళ్ళి ప్రాణాలు విడవద్దు అనే విధంగా అధికారులు అయితే ప్రస్తుతం సూచన చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కొంత నిఘా లేకపోవడం కూడా విద్యార్థులకి అదే అదును అవడం కూడా ప్రస్తుత ప్రమాదాలకు కారణం అవుతుంది అనే విధంగా చెప్పొచ్చు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు 1-2 జరిగినా కూడా ప్రస్తుతం అధికారులు కొంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే విద్యార్థులు ఈతలకు వెళ్ళడం జరుగుతుందనే విధంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. కంపల్సరీగా అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమితి రైట్ సాయి శంకర్, మొత్తానికి జలాశయాలన్నీ కూడా ఇప్పుడు నిండు కుండల్ని తలపిస్తూ ఉన్నాయి. పండగ సెలవులు అందరూ ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఇలా జలాశయాల దగ్గరికి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపండి. పండగ పూట తమ కుటుంబాల్లో విషాదాన్ని నింపకండి. ఇలాంటి సాహసాలకు ఒడిగట్టి